హోషేయ గ్రంథము 8వ అధ్యాయము. బాకా నీ నోటను ఉంచి ఊదుము. జనులు నా నిబంధన నతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు గనుక పక్షిరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము. వారు, మా దేవా, ఇశ్రాయేలు వారమైన మేము నిన్ను ఎరిగియున్న వారమేయని నాకు మొర్రపెట్టుదురు. ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును. నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొనియున్నారు. నేనెరుగని అధిపతులను తమకుంచుకొనియున్నారు. విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకొనియున్నారు. షోమ్రోను, ఆయన నీ దూడను విసర్జించెను. నా కోపము వారి మీదికి రగులుకొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందురు? అది ఇశ్రాయేలు వారి చేతి పనియే గదా. కంసాలి దానిని చేసెను, అది దైవము కాదు గదా. షోమ్రోను చేసుకొనిన ఈ దూడ చిన్నా భిన్నములగును. వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయ వాయువు వారికి కోతయగును. విత్తినది పైరు కాదు, మొలక కాదు, పంట ఎత్తినది. అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాని తినివేతురు. ఇశ్రాయేలు వారు తినివేయబడుదురు. ఎవరికినీ ఇష్టము కాని ఘటము వంటి వారై అన్యజనులలో నుందురు. అడవి గార్ధబము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలు వారు అష్షూరీయుల యొద్దకు పోయిరి. ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచుకొనెను. వారు కానుకలు ఇచ్చి అన్యజనులలో విటకాండ్రను పిలుచుకొనెను. ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును. అధిపతులు గల రాజు పెట్టు భారము చేత వారు త్వరలో తగ్గిపోవుదురు. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను. అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయెను. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. నాకర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు. అట్టి బలులయందు యెహోవాకు ఇష్టము లేదు. త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములను బట్టి వారిని శిక్షించును. వారు మరలా ఐగుప్తునకు వెళ్లవలసి వచ్చెను. ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచియున్నారు. యూదావారు ప్రాకారములు గల పట్టణములను చాలా కట్టియున్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగులబెట్టెదను. అది వాటి నగరులను కాల్చివేయును. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము. ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించున్నట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి. కళ్ళములు గాని గానుగలు గాని వారికి ఆహారమునియ్యవు. క్రొత్త ద్రాక్షారసము లేకపోవును. ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుదురు. అష్షూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని తిందురు. యెహోవా దేశములో వారు నివసింపకూడదు. యెహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారర్పింపరు. వారర్పించు బలులయందు ఆయనకిష్టము లేదు. వారు ఆహారముగా పుచ్చుకొనున్నది ప్రలాపము చేయువారి ఆహారము వలెనగును. దాని భుజించు వారందరూ అపవిత్రులగుదురు. తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికి రాదు. నియామక దినములలోనూ యెహోవా పండుగ దినములలోనూ మీరేమి చేతురు? లయము సంభవించినందున జనులు వెళ్లిపోయియున్నారు. ఐగుప్తు దేశము వారికి కూడు స్థలముగా ఉండును. నోపు పట్టణము వారికి శ్మశాన భూమిగా నుండును. వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దురదగొండ్లు ఆవరించును. ముండ్లకంప వారి నివాస స్థలములో పెరుగును. శిక్షాదినములు వచ్చేయున్నవి, ప్రతికార దినములు వచ్చేయున్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మననుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు తెలిసికొందురు.
ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును. ప్రవక్తలు తమ చర్య ఎంతటిలోనూ వేటకాని వల వంటి వారై యున్నారు. వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు. గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి. యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమను తాము అప్పగించుకొనిరి. తాము మోహించిన దాని వలెనే వారు హేయులైరి. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షివలే ఎగిరిపోవును. జననమైనను గర్భముతో ఉండుటయైనను గర్భము ధరించుటయైనను వారికుండదు. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరనూ లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను. నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని. నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటకు తెచ్చును. యెహోవా వారికి ప్రతీకారము చేయుము. వారికి నీవేమీ ప్రతీకారము చేయుదువు. వారి స్త్రీలను గొడ్రాండ్రుగాను ఎండు రొమ్ములు గలవారిని గాను చేయుము. వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది. అచ్చటనే నేను వారికి విరోధినైతిని. వారి దుష్టక్రియలను బట్టి వారినికను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేతును. వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయువారు. ఎఫ్రాయిము మొత్తబడెను. వారి వేరు ఎండిపోయెను. వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసెదను. వారు నా దేవుని మాట నాలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచూ వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతాస్తంభములను మరి విశేషముగా చేసిరి. వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు. యెహోవా వారి బలిపీఠములను తుత్తునీయులుగా చేయును. వారు ప్రతిష్ఠించిన దేవతాస్తంభములను పాడు చేయును. రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము, రాజు మనకేమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు. అబద్ధ ప్రమాణములు చేయుదురు, సందులు చేయుదురు, వట్టి మాటలు పలుకుదురు. అందువలన భూమి చాళ్లలో విషపుకూర మొలుచున్నట్లు దేశములో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. బేతావెనులోనున్న దూడ విషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు. దాని ప్రభావము పోయెనని ప్రజలను సంతోషించుచుండిన దాని అర్చకులను దుఃఖింతురు. ఎఫ్రాయిము అవమానము నొందుటకు ఇశ్రాయేలు వారు తాము చేసిన ఆలోచన వలన సిగ్గు తెచ్చుకొనుటకు అది అష్షూరు దేశములోనికి కొనిపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును. షోమ్రోను నాశనమగును. దాని రాజు నీళ్లలో కొట్టుకొనిపోవు నురుగుతో సమానమగును. ఇశ్రాయేలు వారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును. ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును. పర్వతములను చూచి మమ్మును మరుగు చేయుడనియు, కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుదురు. ఇశ్రాయేలు, గిబియా దినముల నుండి నీవు పాపము చేయుచూ వచ్చితివి. అచ్చట వారు నిలిచియుండిరి. దుర్మార్గుల మీద జరిగిన యుద్ధము గిబియాలో వారి మీదికి రాగా నా ఇష్ట ప్రకారము నేను వారిని శిక్షింతును. వారు చేసిన 2 దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారి మీదికి వత్తురు. ఎఫ్రాయిము మార్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలే ఉన్నది. అయితే దాని నున్నని మెడకు
నేను కాడి కట్టుదును. ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేనొకని నియమింతును. యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసుకొనును. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇదివరకెన్నడును దున్నని బీడు భూమిని దున్నుడి. నీ ప్రవర్తన నాధారము చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోతకోసియున్నారు, అబద్ధమునకు ఫలము పొందియున్నారు. నీ జనుల మీదికి అల్లరి వచ్చును. షల్మాను యుద్ధము చేసి బేతర్బేలును పాడు చేసినట్లు ప్రాకారములు గల నీ పట్టణములన్నీయు పాడగును. పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు. ఈలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలు మీకు నాశన కారణమగును. ఉదయకాలమున ఇశ్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును. కీర్తనల గ్రంథం 141వ కీర్తన. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెహోవా, నా నోటికి కావలియుంచుము, నా పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము. పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సును దుష్కార్యమునకు తిరగనీయకుము. వారి రుచిగల పదార్థములను నేను తినకయుందునుగాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుశ్చక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. వారి న్యాయాధిపతులు కొండ పీట మీది నుండి పడద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడియున్నవి. దేశములో ఉండుటకు వారు దరిద్రులను మృంగునట్లును, మనుష్యులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లును, ఖడ్గము వంటి పల్లును, కత్తుల వంటి దవడ పల్లును గలవారి తరము కలదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. దావీదు తాళపు చెవి గలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగననలేదు. ఇదిగో, తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసెదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. చేయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యుద్ధ నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను.
నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసిన ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసి కొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దుసమెల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుకొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో, నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదము. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.